హాయ్ అండి, వెల్కమ్ టు కిడ్స్ కిచెన్. చల్లని వాతావరణంలో వేడిగా ఏదైనా తింటే బాగుంటుంది కదా. అందుకే ఈరోజు మీకు స్ట్రీట్ స్టైల్ మెత్తని పకోడీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ పకోడీ చేయడానికి చాలా ఈజీగా చేయొచ్చండి. ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఏమి ఉండవు, సింపుల్గానే ఉంటాయి. ఎవరైనా చేయొచ్చు ఈజీగా. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అల్లం తురిమి పెట్టుకోండి. ఇంకా 1 కప్పు శనగపిండి, సాల్ట్, ఇంకా 1/2 స్పూన్ జీలకర్ర, వంట సోడా. అంతేనండి, ఇంగ్రీడియంట్స్ ఈజీగా చేసుకోవచ్చు. నేను చేస్తుంటే మా పెద్దబాబు కూడా వచ్చి నేను చేస్తా అమ్మా అన్నాడు. సర్లే అని చేయనానా అని వాడు చిన్న చిన్న చేతులతో చేస్తున్నాడు. ఫస్ట్ టైం చేస్తున్నాడండి. మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ ఆనియన్స్, 1 టీ స్పూన్ తురిమి పెట్టుకున్న అల్లం, చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, 1 టీ స్పూన్ తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా వంట సోడా వేసుకొని బాగా కలపాలండి. ఆ మిక్చర్ అదంతా ఉల్లిపాయలకి పట్టేలా కలపాలి. అలా కలిపితేనే అలా కలపడంలోనే మంచి టేస్ట్ ఉంటుందండి ఈ పకోడీకి. ఏ కప్పుతోనైతే ఉల్లిపాయలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ ఆనియన్స్, 1 కప్ శనగపిండి వేసుకోండి. వేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ తగినంత వాటర్ వేసుకుంటూ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఇలా పకోడీలు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఇలా వస్తే మీకు పకోడీలు కూడా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో ఆయిల్ పోసుకొని, ఎక్కువ కూడా వేడెక్కకూడదండి, మీడియం హీట్లో ఉండాలి ఎప్పుడు ఆయిల్ కూడా. అప్పుడే పకోడీలు బాగా వస్తాయి. చూడండి, అలా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక పకోడీలు వేసుకొని వెంటనే కలపకుండా కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఉంచి అప్పుడు కదిపితే బాగా వస్తాయండి. మనం వేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర వీటన్నిటి టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుందండి మనం తినేటప్పుడు. పిల్లలకు కాబట్టి నేను ఎక్కువ కారం అది ఏం వేయలేదు. పెద్దల వాళ్ళకైతే సేమ్ కారం వేసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారుగా ఎంత మెత్తగా వచ్చాయో పకోడీలు. చాలా వేడిగా ఉన్నాయండి. ఇలా ఈ బ్రౌనిష్ కలర్లో వచ్చాక తీసుకుంటే సరిపోతాయి. చాలా మెత్తగా వచ్చాయండి పకోడీలు అయితే. చూడండి ఎంత మెత్తగా వచ్చాయో. థ్యాంక్స్ ఫర్